హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే పొంగల్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, అలాగే మనం వంటకాలు చేయాలి కదా. అవేంటి కారాలు, చెక్కలు, అలాగే అరిసెలు, ఇలా చాలా రకాలు చేస్తూ ఉంటాము. సో మా సైడ్ అయితే కారాలు అంటారు, మురుకులు అని చెప్పి. అలా అంటే స్టేట్ని బట్టి లాంగ్వేజ్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. కొంతమంది మురుకులు అంటారు, జంతికలు అంటారు, తర్వాత ఇంకా చాలా చాలా అంటూ ఉంటారు కదా. సో ఈరోజు నేనైతే కేరళ స్పెషల్గా అంటే కేరళ స్టైల్లో మురుకులు చేస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా ఉంటాయి, పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. బయట తెచ్చి పిల్లలకు పెట్టడం కంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీగా కూడా ఉంటాయి కదా. సో నేను అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకునేటట్టుగా చెప్తానమాట. సో అది ఈరోజు వీడియో అనమాట, మన వీడియో. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. అలాగే లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ అంటే బియ్యం ఉంటాయి కదా. సో బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట. అంటే ఒక 5 minutes నానబెట్టుకుంటే చాలు. బియ్యము అలాగే మినప్పప్పు, అవి రెండు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట. దీనికి అన్ని బియ్యం పట్టేసాయి. ఒక అంటే 2 గ్లాస్ తీసుకున్నాను. దీంట్లో 2 గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక గుప్పడి ఉంటాయి కదా, గుప్పడి మినపప్పు అయితే తీసుకోండి. టేస్ట్ కోసం చాలా బాగుంటాయి మురుకులు అయితే. సో ఇలా తీసుకొని బియ్యం కడిగేసి వెంటనే ఎండబోసేసుకోండి. నేనైతే మిక్సీ పడుతున్నాను కాబట్టి సో ఇవి కొంచెం ఆరితే మనకి పిండి అనేది బాగా స్మూత్గా వస్తుంది అనమాట మిక్సీలో కాబట్టి. సో మేము వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాం కదా, ఇక్కడ ఎక్కడ మిక్సీ అంటే పిండి మిల్లులు ఎక్కడ ఉంటాయో మాకైతే తెలియదు అనమాట. అందుకని నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను. రీసెంట్గానే నేను కొత్తగా కొనుక్కున్నాను అనమాట సుజాత మిక్సీ, చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మీలో ఎవరికైనా కావాలి అంటే, దానికి రివ్యూ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, దాన్ని కూడా ఒకరోజు రివ్యూ చేద్దాము. చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే నేను అమెజాన్లో తీసుకున్నాను, 6,000కి అయితే వచ్చిందనమాట. సో మీరు ఎప్పుడైనా ఆఫర్స్ ఉంటే పెట్టుకోండి. ఓకే, ఇవైతే నేను ఆరబోసుకున్నాను. ఇవి చూడండి. తర్వాత ఇంకా అంత అంటే బాగా ఎండలేదనమాట. ఇప్పుడిప్పుడే ఎండ స్టార్ట్ అవుతుంది కదా. మేము సెకండ్ ఫ్లోర్లో ఉండడంలో ఎండనే సరిగా రాదు. సో దీన్ని ఇంకొంచెం ఎండబెడదాము. అంతలోపు నేను ఆ జ్యువెలరీ అయితే చూపిస్తాను. సో మీరైతే ఎండబెట్టుకోండి కొంచెం బాగా. మనకి పల్లెటూర్లలో బాగా ఎండ తగ్గుతుంది కాబట్టి మంచం మీద అలా వేసేసి ఒక గుడ్డ వేసి గుడ్డ మీద ఈ నెక్ సెట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా. సో ఫస్ట్ ఇదైతే రిమూవ్ చేద్దాం, ఎందుకంటే ఇంతవరకే వస్తుంది కాబట్టి మనకి చైన్ అనేది కొంచెం డామినేట్ చేస్తుంది అనమాట. అందుకని చేద్దాము. ఇదైతే గోల్డ్ అనమాట. సో నాకు అంటే చుట్టీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, 4 grams అలా వచ్చిందనమాట. చాలా బాగుంది కదా, సింపుల్గా. అంటే నాకు నల్లపూసలు వేసుకునేది అలవాటు అనమాట, అందుకని చెప్పి అది తెగిపోయింది. నల్లపూసలు పోయింది కాబట్టి ఇది బాగా ట్రెండ్ అవుతుంది, అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. డక్కు టైపు, ఇలా డక్కు కూడా వస్తుంది కదా, అది కొంచెం అంటే మనకి రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోతుంది కాబట్టి ఇలా తీసుకోమని చెప్పి సజెషన్ ఇచ్చారనమాట గోల్డ్ షాప్ వాళ్ళు, అందుకని ఇలా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడైతే తీసుకుంటా. అది వచ్చినమ్మటే ఓపెన్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ది అయితే ఇది ఇలా, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇలా వేసుకొని చూపిస్తాను, మీకు లుక్ తెలుస్తుంది. సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళాలి, పార్టీ ఉంది అన్నప్పుడు మాకంటే వెల్ఫేర్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా పెట్టుకొని వెళ్ళొచ్చు. అలాగే అంటే యూనిట్లలో సెలబ్రేట్ చేస్తారు కదా, అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా, వెరీ సింపుల్ అనమాట. ఇలా పల్చగా అంటే ఒక జుట్టు ఎలా ఉంటుంది మనకి, ఒక అంటే వెంట్రుక లాగితే అలా ఉన్నాయన్నమాట. చాలా పల్చగా ఉన్నాయి కానీ యూనిక్గా ఉన్నాయి, చూడండి ఇలా. సో సెకండ్ అయితే ఇలా అనమాట, చాలా ప్రిట్టి ఉన్నాయి అసలు. వీటికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదు, కొంచెం చీప్ అండ్ బెస్ట్లో వచ్చాయన్నమాట, అందుకని తీసుకున్నాను. ఇది ఇంకోటి బ్లూ అండ్ పింక్ కాంబినేషను, చాలా బాగున్నాయి అసలు, టూ ప్రిట్టి అనమాట. చూడండి, సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది.
చూడండి లుక్గా ఇవన్నమాట జుమ్కీ టైపు ఇలా వచ్చాయి. భలే ఉంటాయి కదా ఎప్పుడైనా పెట్టుకుంటే. అంటే శారీ కొంచెం హెవీగా ఉన్నప్పుడు ఇలా పెట్టుకున్నామంటే అసలు ఎంత బాగుంటాయో. నేను తీసి పెట్టుకునేదాన్ని, నాకు గోల్డ్ కమ్మలు ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకోలేదు. సో ఒకరోజు పెట్టుకొని అయితే చూపిస్తాను. చాలా బాగున్నాయి కదా. సో 2 పీకాక్స్ అనమాట, బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. గైస్ చూసారు కదా, ఈ 3 అనమాట. భలే ఉన్నాయి అసలు. సో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం, మురుకులు ఎలా చేస్తారో అనేసి. ఇప్పుడైతే మనము మురుకులు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాము. అంటే 1 by 1 చూపిస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇవన్నీ నేను కొలతల ప్రకారమే చూపిస్తాను మీకు క్లారిటీగా. చూపించాను కదా కొలత. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్కి 1 గ్లాస్ అయితే చిన్న గ్లాస్తో మినపప్పు వేసుకోవాలి. వాటిని వేసుకొని కడిగి ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇలా ఎండబెట్టుకుంటే ఏంటంటే బియ్యంలో అంటే నిల్వ ఉండడానికి పౌడర్ వేస్తారు కదా మినపప్పులో కూడా, అవి ఆ పౌడర్ పోయి కొంచెం మనకి హెల్తీగా ఉంటుంది అనమాట. సో అలానే వేసుకుంటారు కొంతమంది, కొంచెం దాంట్లో కెమికల్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పి నేను కడిగి ఇలా ఎండలో ఎండబెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఇవైతే బాండిల్ పెట్టేసి బాండిల్లో మనం వేసేసుకున్నాము. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి, ఎందుకంటే మనకి తడి చేసాం కదా బియ్యము, అవన్నీ వేగమన్నమాట. సో మిక్సీ పట్టేటప్పుడు కొంచెం మనకి పిండి సరిగా పట్టదు. సో ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి ఫస్ట్. ఓకే, ఇదంతా సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే బియ్యం మాడిపోతాయి, సరిగా వేగవు. అదైతే గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇది అంతా స్లోగా జరుగుతూనే ఉండాలన్నమాట, కలుపుకుంటూనే ఉండాలి. మనం కానీ కొంచెం పక్కకి వెళ్ళాము అంటే ఇవి కింద మాడిపోతాయి అన్నమాట. సో దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి, సిమ్లో పెట్టేసుకొని. మనకి బ్రౌన్ కలర్ వస్తుంది, కొంచెం లైట్గా రెడ్డిష్ కలర్. అలాగే మినపప్పు కూడా మనకి స్మెల్ అనేది వస్తుంది అనమాట, అప్పుడు ఆపుకోవాలి. సో దీని అయితే మనం కలుపుకుంటూనే ఉండాలన్నమాట. అదైతే జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవి బాగా కలుపుకుంటూనే ఉండాలి. పైకి ఇలా కింద కలుపుతూ ఉంటే మనకి బాగా అంతలక్క అంటే చుట్టూ ఉన్న బియ్యం కూడా వేగుతాయి అనమాట, ఒకే సైడ్ కాకుండా. సో దానికోసం మరీ చెప్తున్నాను. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకోవాలన్నమాట, లైట్ బ్రౌన్ అనమాట. ఇలా వేయించుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు నేను ఇందాక బియ్యం తీసుకున్న దాంట్లోనే వేసుకుంటాను. కొంచెం చల్లారాలి కదా మనం మిక్సీ పెట్టుకోవాలి అంటే. సో ఇప్పుడు దీంట్లో పచ్చెనపప్పు యాడ్ చేస్తున్నాను. పచ్చెనపప్పు 1 గ్లాస్ కూడా వేయట్లేదు, 1/4 గ్లాస్ అయితే వేసాను అనమాట. ఇలా పచ్చెనపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోండి, అది సిమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు 1/4 గ్లాసే వేస్తున్నా. అన్నీ ఇలాగే 1 by 1 వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టేసుకోవాలి. పప్పు కూడా తీసేసాను. ఇప్పుడు అటుకులు అయితే వేస్తున్నాను. అటుకులు కూడా ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నా, కొంచెం వేసుకోండి, ఎక్కువ వేయకండి. మళ్ళీ స్మెల్ కోసం అయితే లైట్గా వేసేసుకోండి. అయితే వేస్తున్నా, ఒక 20 ఉంటాయి, 20 వేస్తున్నా. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మిరియాలు వేస్తే మనకి కొంచెం డైజెషన్కి కానీ ఫ్లేవర్కి కానీ చాలా బాగుంటాయి, అంటే బేకరీ స్టైల్లో ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా ఇది స్కిప్ చేయబాకండి, చాలా బాగుంటాయి. ఓకే, ఒక 20 అయితే వేసాను. దాంతో కొంచెం లైట్గా వేయండి. కేరళ స్పెషల్ అని చెప్పాను కదా, వాళ్ళు వేసుకుంటారు ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే మిరియాలు అనమాట. సో మిరియాలు మన సైడ్ కూడా వేస్తారు, కనిపిస్తుంది కదా, కొంచెం లైట్గా. ఓకే,
అలాగే మిర్చి కూడా వేస్తున్నా, ఎండుమిరపకాయలు. కావాలి అంటే మీరు కారం ఎక్కువ తింటాము అంటే కొన్ని మిర్చి ఎక్కువ వేసుకోండి, లేకపోతే మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు మీకు కారం తగ్గింది అనుకుంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. సో నేను మాత్రం మిర్చి అయితే ఒక 6 వేస్తున్నాను. చూడండి ఇలా వీటిల్లోనే వేసేస్తున్నా, అంటే అవి వేగలేదు కదా, వాటితో పాటు వేగుతాయండి. గైస్ కనిపిస్తున్నాయి కదా. సో పచ్చెనగపప్పు, పెసరపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, మిరియాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే అటుకులు, ఇవన్నీ చూడండి ఎన్ని ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఫ్రై చేసుకొని కొంచెం వీటికి రెస్ట్ ఇవ్వాలి, అప్పుడు మనకి చల్లారితే మిక్సీ పట్టుకోవాలి. సో వీటిని కూడా నేను అంటే బియ్యం అవి కూడా వేయించి పెట్టుకున్నాను కదా. బియ్యం చాలా సేపు సిమ్లోనే వేయించుతాం కాబట్టి అవి కొంచెం టైట్గా అవ్వాలి. బియ్యం ఇలా ఉన్నాయి కదా, బియ్యంలో అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి ఇలా బియ్యంలో కలుపుకొని ఆ తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. అన్నీ ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఓకే, నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను. 2 స్టెప్స్గా అయితే మిక్సీ పట్టుకుందాం, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ పిండి అనేది బాగా మెతగదు. సో ఇంతవరకు అయితే తీసుకున్నాను, ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం కదా అనమాట. చాలా మెత్తగా ఉండాలి. చూడండి ఎంత పౌడర్గా ఉందో, చాలా మెత్తగా పట్టేసాను. సో 2 ఇలా పట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం రెడ్ కలర్ ఉంది, ఇది కొంచెం నార్మల్గా ఉంది అనుకుంటున్నారా. దీంట్లో మిర్చి ఎక్కువ అండి, అందుకని చెప్పి కలర్ ఇలా వచ్చింది. దీంట్లో తక్కువ అనమాట, సో అందుకని కలర్ చేంజ్. ఇంకా 2 కలుపుకోవడమే. సో ఇప్పుడు మన పిండి అయితే కలిపేసుకున్నాము. అలాగే మురుకులు చేసుకోవడానికి ఒక సైడ్ ఆయిల్ కూడా పెట్టుకున్నాము, తర్వాత మనం పిండి కలిపేసుకున్నాం, ఎందుకంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి కదా. నూనె అలాగా కాగుతూ ఉంటుంది, మనమైతే పిండి కలిపేసుకుంటాం. దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పీల్చదు, సో త్వరగానే అయిపోద్ది అనమాట. ఆయిల్ పీల్చదు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఉప్పు వేసుకొని అలాగే నువ్వులు, కొంచెం నెయ్యి లేకపోతే నూనె ఏదైనా వేసుకోవచ్చు, అవన్నీ వేసుకొని కలుపుకుందాము. ఆల్రెడీ మనం మిర్చి వేసాం కాబట్టి కారం మీకు సరిపోద్ది అంటే ఓకే, లేకపోతే కొంచెం కారం వేసుకోండి. ఓకే, నేనైతే 1 చెంచా వేసాను, 2 చెంచాస్ అయితే వేస్తున్నా. చూసి వేసుకోండి, మొత్తం ఈవెన్గా కలిసేలాగా. చూడండి స్పూన్స్ అయితే ఉంటాయి. సో నేను కూడా వేసుకున్నాను కదా, ఈ మెంతులు అయితే వేస్తున్నా. సో చూడండి ఎన్ని. మన ఇష్టం అది, ఎన్నైనా వేసుకోవచ్చు. మనకి అక్కడక్కడ తగలడానికి, పంట కింద తగులుతుంటే చాలా బాగుంటుంది కదా, సో దానికోసం అయితే వేస్తున్నాను. సో పిండిని అయితే ఈవెన్గా కలుపుకోవాలి మనం ఫస్ట్, అంతలోకి నూనె కూడా కాలిపోయింది మనకి. చూడండి ఇలా కనిపిస్తుంది కదా. సో ఇట్లా పిండిని అయితే బాగా కలపకండి, ఎందుకంటే ప్రెస్ చేసేటప్పుడు కొంచెం మనకి టైట్గా ఉన్నప్పుడు అవి దిగవన్నమాట. ఇలా నేను డాల్డా వేయట్లేదు, మీ దగ్గర డాల్డా ఉంటే వేసుకోండి, నేనైతే స్కిప్ చేశాను ఎందుకంటే పిల్లలకు కాబట్టి, హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పి. సో మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది.
చూడండి కలిపేస్తున్నాం అనమాట. ఈ పిండి మనం కలుపుకునేటప్పుడు ఉండలు కడతాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఈ పిండి చాలా వేసాం కదా, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ. సో అలా ఉండలు కట్టే ఛాన్సే లేదు. నీట్గా కలుపుకోండి, ఇలాగా కలిపిస్తాం. మీ దగ్గర ఇలాగా కారాలు అతుకునేవి ఉంటాయి కదా, కారాల చుట్లు అని చెప్పి ఈ జంతికలు దాంట్లో పెట్టేసుకొని పిండి, ఆయిల్ కూడా కాగిపోయింది. సో ఆయిల్లో ఒత్తుకుందాము. ఫస్ట్ అయితే దీనికి ఆయిల్ పూయాలి, ఎందుకంటే పిండి తగులుకోకుండా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ అయితే ఇలా పూస్తున్నాను అనమాట. నేను జమ్మూలో భలే చేసేదాన్ని, ఎందుకంటే అక్కడ మనకి స్నాక్స్ ఇలా దొరకవు అనమాట, జంతికలు అలాంటివి. నమ్కిన్ దొరుకుతుంది, కానీ ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు కదా. నేను ఎప్పుడైనా మిస్ అవుతున్నాను అంటే ఇలా ఇంట్లోనే చేసుకుంటాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చలికాలం వచ్చిందంటే చాలా ఇవి చేసుకుంటాం మేము. ఓకే, ఇదో 2 ఇలా ఆయిల్ పూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి ఆయిల్ అయితే కాగిపోయింది, ఇంకా పిండి అయితే పెట్టేద్దాము. చూడండి, మనకి చేతికి కూడా తగులుకోవట్లేదు. చూడండి, చేతికి కూడా తగులుకోవట్లేదు కదా. ఇలా పెట్టేసుకోవడమే. వచ్చాను కదా, కొంచెం కొంచెం పిండి పెట్టుకొని అలాగా కారాల చుట్టలతో చిన్న చిన్న రౌండ్స్గా చేసేసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్కి మార్చుకోవచ్చు అనమాట. సో నేనైతే చిన్న చిన్న రౌండ్లు అయితే వేస్తున్నాను. చిన్నపిల్లలకైతే ఒకటి ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారనమాట, వేస్ట్ అనేది కాకుండా ఉంటుంది. సో చూపించిన విధంగా అన్నీ ఇలా ఒత్తుకోండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి, మీరే చెప్తారు అప్పుడు చాలా బాగున్నాయని చెప్పి. చేతులు తగ్గేస్తుంది. చూడండి, కొంచెం టైట్గా ఉంది. మీరు ఇలా అయినా కలుపుకోవచ్చు, ఇంకొంచెం వాటర్ అయినా వేసి కలుపుకోవచ్చు. మనం ఆల్రెడీ వేసేసాము, చూద్దాం ఎలా వస్తాయో. చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్నగా ఒత్తుకుంటే మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటాయి అనమాట. త్వరగా కూడా అయిపోతాయి, చిన్నగా ఉంటే త్వరగా వేగుతాయి అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా ఈజీగా అయిపోద్ది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ నువ్వులు కూడా వేసాం కదా, సో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, అన్ని ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటాను. గైస్ చూస్తున్నారు కదా, మనం వేసిన 2 గ్లాసుల బియ్యానికి ఇన్ని మురుకులు అయితే వచ్చాయి. చాలా ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది, చాలా తక్కువ పీల్చుకుంటుంది. అలాగే హెల్దీ కూడా. దీంట్లో నువ్వులు కూడా వేసాం, మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అసలు వంటే రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి. కేరళ స్టైల్లో మురుకులు అనమాట. సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే అందిస్తూ ఉండాలి, అందిస్తున్నారు కూడా. సో ఒకటైతే టేస్ట్ చేసి చూపిస్తాను. సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్. గైస్ చూశారు కదా, సో మీరు కూడా ట్రై చేయండి. ఈ పొంగల్కి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఇన్ని మురుకులు అయితే వచ్చాయన్నమాట మాకు, ఇంకా మాకు పండగే. సో ఈరోజు వీడియో అయితే ఇది. ఉంటా మరి, బాయ్ బాయ్.